ఆ సక్కు అసలు భయపడ్డం లేదు. ఊడం పొట్టు పుట్టింది. అయ్యో, ఈ సక్కు ఈరోజు రమాపిని ఓడించేటట్టుంది. అయ్యో మనోరమా, నీ కోడలు చాలా గట్టిది, ఉత్సాహంగా ఆడుతోంది. ఇది ఓడిపోతుందని నాకు అనిపించట్లేదు. నిన్ను 3 చెరువుల నీళ్లు సాగిస్తుంది. మనోరమా, నీ కోడలు గొప్ప బలవంతురాలు. అత్తయ్యగారు, అత్తయ్యగారు, అయ్యో మనోరమా, నీ కోడలు నిన్ను ఓడించింది. అంటే నీ చింత తీరిపోయినట్టే. ఇప్పుడు నీ కోడలు నీ సామ్రాజ్యాన్ని ఏలడానికి సిద్ధం. ఏమంటావు? అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. శభాష్ కోడలా, నువ్వు ఈ ఆటలో గెలిచినట్టే జీవితంలో కూడా గెలవాలి, సరేనా? శభాష్. అరే, అత్త తర్వాత అధికార పగ్గాలు కోడలికే కదా దక్కుతాయి. చూశారుగా, మనోరమకు కూడా వయసు అయిపోయింది. లేదంటే ఈ ఆటలో మనోరమను ఎవరైనా ఓడించగలరా? ఇక చాలు, సకుని పొగిడింది చాలు. సకు, పద, శంభు బాబుని కాసేపు ఆడించు తల్లి. మీకు తెలుసా సరుబామా, సకుకి శంభు బాబు అంటే చాలా ఇష్టం. సకు ఆడిస్తే వాడు అస్సలు ఆడవుడు, అంతే కదా సకు? నువ్వు కాసేపు వండి చూసుకో, సరేనా? పద. పిల్లలు, మీరిద్దరూ దాని వెనకే వెళ్ళండి. ఏదో ఒక రచ్చ చేయండి. అది తిట్లు తిని రాత్రంతా ఏడుస్తూ కూర్చోవాలి. వెళ్ళండి. ఈ ఆట చాలా బ్రహ్మాండంగా జరిగింది. భలే. సరే, ఇప్పుడు అందరం కలిసి నాట్యం చేద్దాం. ఏమంటారు? రండి. శంభు కన్నా, ఇవాళ మీ అత్తయ్యకి మంగళగౌరి వ్రతం. మరి నువ్వేం చేస్తావు? ఆట ఆడతావా లేక నాట్యం చేస్తావా? సక్కు, నువ్వు వాడినాడించు, మేమిద్దరం నాట్యం చేస్తా. బిందు, నువ్వు ఇప్పుడు సక్కువి. ఏంటి, నేను సక్కునా? పాండురంగా, నువ్వే నన్ను కాపాడాలి. చెయ్యండి చెయ్యండి నాట్యం చెయ్యండి, చెయ్యండి చెయ్యండి నాట్యం చెయ్యండి. గెలవాలి గెలవాలి, ఆటలో గెలవాలి, సంబరం చేయాలి. చెయ్యండి చెయ్యండి నాట్యం చెయ్యండి. నాట్యం చేయి సక్కు, నాట్యం చేయి సక్కు. నాట్యం ఎలా చెయ్యను? నాట్యం చేయి సక్కు, నాట్యం చేయి సక్కు. నాట్యం ఎలా చెయ్యను? అమ్మ ఇంకా రాలేదు, నాన్న ఇంకా రాలేదు. నాట్యం ఎలా చెయ్యను? నాట్యం చేయి సక్కు, నాట్యం చేయి సక్కు. నాట్యం ఎలా చెయ్యను? బామ్మ ఇంకా రాలేదు, పాండు ఇంకా రాలేదు. నాట్యం ఎలా చెయ్యను?